మనం వింటున్నటువంటి దేవుని యొక్క లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నుంచి 22వ అధ్యాయంలోకి రండి. క్షమించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో నుంచి 22, 11, 12, 13 వచనాలు చదువుదాం. Matthew 22 verse 11, 12 and 13. మత్తయి సువార్త 22, 11, 12, 13 వచనాలు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పిలుపు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునని పరిచారికులతో చెప్పెను. రైట్. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తునేటప్పుడు ఒక్కొక్క విషయం మొదటి వారంలో నెపములు చెప్పిరి అని విన్నాం. రెండవ వారంలో మనం అదే విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు పెండ్లి వస్త్రము అని మాట్లాడుకున్నాం. మూడో విషయంలో మనం మాట్లాడుకున్నప్పుడు పెండ్లి వస్త్రం యొక్క రెండో భాగాన్ని మనం చూసాం. ఈరోజు మరి అసలు ఆ వస్త్రం అంటే ఏంటో చూసేద్దాం. పెళ్లి వస్త్రమా, వస్త్రమా, అసలు ఏంటి ఆ క్లాత్ ఏంటి, అది ఉంటే ఏమవుద్ది లేకపోతే ఏమవుద్ది అనే విషయాన్ని కొంచెం పరీక్షించుకుందాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బాప్తిజం తీసుకున్న రోజు నువ్వు గుర్తుపట్టాలి. స్పిరిచువల్ లైఫ్, బాప్తిజం తీసుకున్న రోజు నువ్వు గుర్తుపట్టాలి, మొదటిది. రెండవది, సంఘంలోనికి నువ్వు ప్రవేశించిన రోజు నుంచి ఇది నాది, ఇది మాది, ఇది నా సంఘము అన్న రోజు గుర్తించాలి. చాలాసార్లు ఆ అథెంటికేషన్ రాదు, కొద్ది రోజుల తర్వాత వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 4-3 చర్చిలకి 5-6 చర్చిలకి కూడా సహవాసం చేస్తూ ఉంటారు కాబట్టి ఏది నీది అంటే చెప్పలే. తల్లి సంఘం పిల్ల సంఘం గురించి మాట్లాడలే. ఏ సంఘం నాది అని నీకు అనిపిస్తుందో, ఎక్కడ ఆత్మీయమైన మాట విని నా జీవితాన్ని సరిచేసుకుని బుద్ధి తెచ్చుకొని గుణపరుచుకుని జ్ఞానము తెచ్చుకొని ఉపదేశానుసారమైన జీవితానికి నాకు ఛాలెంజింగ్ లైఫ్ దొరికింది అనేది నాది. అంతేగాని బాప్తిజం ఇచ్చిన పాస్టర్ బతుకున్నాడు కాబట్టి ఆ చర్చికి వెళ్తే అది నీకు ఆత్మీయ సంఘం కాదు. ఓకే. మూడవది, దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క శరీరము ద్రాక్షరసము అని ఇచ్చినటువంటి ఆయన రక్తమాంసాలను పట్టుకున్నప్పుడు నీ హృదయంలో ఒక చిన్న పశ్చాత్తాపపు కన్నీటి చుక్క వచ్చిన ఆ సమయం గుర్తు చేసుకోవాలి. ఇది ప్రభువు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నీ హార్ట్లో నువ్వు ఫీల్ అయినటువంటి, జనరల్గా ఫీల్ అవ్వాలి అని చెప్తున్నాను నేను. ఆ ఫీల్ అయిన క్షణం నీకు గుర్తుండాలి, ఇది అనేటువంటి విషయం. నాలుగవది, నేను దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత నా మార్పు, నా జీవితాన్ని చూసిన వ్యక్తులు నువ్వు ఇంతకుముందులాగా లేవే అనేటువంటి రోజు గుర్తుండాలి. ఇప్పుడు నా మెసేజ్ మీకు మాట్లాడుతున్నాను, నేను దేవుని మాట చెప్తున్నాను. ఈ అనుభవం లేకుండా నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ విగ్రహము ఆ ప్రదేశంలో కూర్చోవడం దండగా, నువ్వు అసలు చర్చికి రావడం వేస్ట్ అనే చెప్తున్నాను నేను. అనుభవము ఎందుకు అని మీరు అడగచ్చు. మీరు వెళ్తూ ఉంటే మాకు తెలుస్తుంది కదండి, ఒకేసారి వచ్చేయమంటే వచ్చేస్తాయా? మారు మనసు అన్నిసార్లు జరుగుద్దా, ఒకసారి జరుగుద్దా? కాబట్టి మీరు అనవసరమైన విషయాలు పెట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం మారడానికి ప్రయత్నించేయండి తప్ప మనం కౌంటర్లు వేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. రైట్. ఈ పెండ్లి విందు దగ్గరకు మనం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా పిలువబడ్డవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు నెపాలు చెప్పారు, కారణాలు చెప్పారు, రాలేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మీరు వచ్చి లోపలికి అన్నాడు, వచ్చేసాడు. తీరా వచ్చేసిన తర్వాత స్నేహితుడా వస్త్రం ఏంటని అడిగాడు. చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటువంటి విషయాల్లో కొన్ని పరీక్షగా ఇది బాగుంటుంది లేదు అనే విషయం మీరు ముందే ఒప్పేసుకోవాలి. మీరందరూ ఒప్పుకుంటారు నాకు తెలుసు. నేను 20 విషయాలు కొంచెం స్పీడ్గా, అంటే చెప్పవలసిన వాక్యం అంతా మీరు ఇది అర్థమైతేనే మీకు వాక్యం అర్థమవుతుంది. అందుకని నేను ఈ ఉపదేశం అంతా మీకు అందిస్తున్నాను. గమనించండి. మొట్టమొదటిగా, భూమి మీద మీ బ్రతుకు దినాలు ఎన్ని సంవత్సరాలు? యాజ్ పర్ స్క్రిప్చర్ మహా అయితే 80 వేసుకోండి. యావరేజ్ 80 సంవత్సరాలు వేసుకోండి. 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలలో నీకు ఏమి ఉన్నాయో ఏమి లేవో నీకు తెలుసా తెలీదా? మీకు తెలుసు అనేటప్పుడు కొంతమందికి తెలిసినట్లుగా ఉంటారు కానీ చాలామందికి తెలియదు. నన్ను గుర్తు చేయనివ్వండి. ఒక 20 అంశాలు చెప్తాను, త్వరగా మీరు చెప్పేసేయండి. నెంబర్ 1, చక్కటి చదువు ఉందా లేదా? కావాలా వద్దా? ఉంటే బాగుండు అనిపిస్తుందా, లేకపోయినా బెటర్ అయినండి? ఎందుకంటే ఎలాగో ఏలు ముద్రే కదా రేషన్ షాప్లో వేసేది, అటెండెన్స్ కూడా వెళ్ళేసేది ఏది తమ్మేగా, కాబట్టి చదువు ఎందుకులే అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మీకు? చదువు కావాలా వద్దా?
పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా, ఒరే మేము చదువు లేక సంకలనం అవుతున్నావురా, మీరు శుభ్రంగా చదువుకుంటారా, మీకు ఫీజులు కడతావురా, మీ కాన్వెంట్రా, జగనన్న అమ్మ ఒడిచ్చాడురా, ఆ తర్వాత బ్యాగ్ ఇచ్చాడురా, ఇవన్నీ వెళ్ళండి రా బాబు అని మనం రకరకాల పథకాలు చెప్పుకుంటున్నాం. కారణం ఏంటి? ద నీడ్ గుడ్ ఎడ్యుకేషన్, రైట్, ఫైన్. నెంబర్ 2, మంచి ఉద్యోగం కావాలా వద్దా? నీకుందా లేదా? నా ప్రశ్న అది. నీకు కావాలని నాకు తెలుసు. ఉందా లేదా? లేమి నీకు గుర్తు పెడుతున్నావా లేదా? చదువు ఉందా లేదా? మీరు గుర్తుపెట్టారు. కొంతమందికి ఉందంటున్నారు, కొంతమందికి లేదంటున్నారు. ఉన్నవాడు ఇంకో పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాడు, లేనోడు చాలే చేస్తే మాత్రం ఏముందని అనుకుంటున్నాడు. మనకి ఇది ఎక్కదండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, సో చదువు విషయంలో మొట్టమొదటి మీకు ఉందా లేదా అని మీరు తెలుసుకున్నారు. నెంబర్ 2, ఉద్యోగం ఉందా లేదా? ఏంటో కావాలి కానీ ఉందా కానీ లేదు కానీ, రైట్, ఫైన్. అందం, ఉద్యోగము ప్లస్ అని రాసుకున్నాను నేను, అంటే రెండు కలిసి ఉంటాయి పక్క పక్కనే. అందం ఉందా లేదా? ఏంటి ఏం చెప్తే ఏమవుద్ది అన్నట్టు అలా చూసారే. సరే, అందానికి మీరు నిర్వచనం ఏమైనా చెప్పుకోండి. అవయవాలు సౌష్ఠవంగా ఉండి మీరు మీ పనులు చేసుకోవడానికి కావలసిన ఆ అవయవాలు గనక ఉంటే మీరు అందంగా ఉన్నట్టే లెక్క. ఓకే, అందం ఉండేవాళ్ళేమో వా నేను చాలా అందంగా ఉంటాను అనుకుంటారు, తెల్లగా ఉండేవాళ్ళు బాగా మిడిచిపడతారు, నల్లగా ఉన్నవాళ్ళు చిచి ఏటో మా అమ్మ నాన్న అనుకుంటారు, రకరకాల పోలికలు, రైట్. నెంబర్ 3, వివాహం, పెళ్ళికి 3 క్వాలిఫికేషన్స్ చెప్తున్నా. 1, గుణవతి అయిన భార్య. 2, పుట్టిన నుంచి తెచ్చిన ఆస్తి. వివాహంలో ఈ 3 కలిసి ఉంటే మీకు ఉన్నాయా లేవా? పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటున్నారు? గుణవతి అయిన భార్య. నేను ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు ప్రతిసారి బైబిల్ స్త్రీ పక్షపాతంగా మాట్లాడుతుంది ఎందుకు అన్నాడు. నువ్వు వాక్యం చెప్పు, దాని గురించి మాట్లాడతాను నేను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు, గుణవతి అయిన భర్త దొరుకుట అరుదని ఎందుకు అనలేదు అన్నాడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. నీ ప్రశ్నకి సమాధానం నువ్వు సరిగ్గా చదవవు, నువ్వు ఒక ఎర్రోడు అని నాకు అర్థమైంది. సరిగ్గా చదివితే ఏమవుతుందంటే భార్య వచ్చిన తర్వాత లైఫ్ డిసైడ్ అయిపోద్ది ఇటో అటో. దానిలో ఏముంది ఇంకా? అప్పటి వరకు ఆడు ఎంత మంచోడో ఊరి మీద చూసుకొని పిల్లోడి గురించి, వీడు చాలా మంచోడు, వీడు చాలా బుద్ధిమంతుడు అంటే ఈ మధ్య ఇలా తయారయ్యాడు. అయ్యాక లైఫ్ డిసైడ్ ఫ్యాక్టర్. కాబట్టి స్త్రీని బట్టి పురుషుడు మారతాడు అనేది బైబిల్ చెప్తుంది. గుణవతి అయిన భార్య మంచి ముత్యము, అది అరుదు దొరకదు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఉన్నారనే అలాగ అవ్వాలని, మీరు అవ్వరని. అలా అయితే దాని విలువ వేరేందా? లేదు అని అంటే మీకు తెలిసిపోయిందా లేదా? భర్తలారు ఏమంటున్నారు మీరు? ఊరుకోండి మాకు లేదని తెలిసిపోయింది అని అంటారు. ఓకే, ఫైన్. సో గుణవతి అయిన భార్య, అలాగే పెళ్ళి కావాలా వద్దా? కావాలి. అవనోడికి ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. అయినోడిని అడిగితే వద్దురా నాయన హ్యాపీగా ఉండరా బాబు, ఎంజాయ్ చేయరో లైఫ్ అని అంటారు. మీరు తెలీదు, అది కాలం అంతే, మనం ఏం చేయలేం. రైట్. బంగారం సంగతి ఏం చెప్పాను? పుట్టిన నుంచి తెచ్చిన ఆస్తి రాలేదు. ఓకే, ఇప్పుడు లేదు కాబట్టి రాలేదు అన్నాడు, తెలిసిపోయింది లేదని. మీ సంగతి మీకు చెప్పుకోండి. నెంబర్ 4, మాట వినే లోబడిపోయే భక్తిపరులైన మంచి పిల్లలు కావాలి. ఉన్నారా లేరా? కొంచెం చెప్తారు, మా పెద్దోడు ఓకే కానీ చిన్నోడోవా. 2-3 టికెట్లు ఉంటే మీరు పోలికి వస్తుంది. లేకపోతే ఏదో చెప్పుకుంటాం, అబ్బా బాబాయ్ ఇంతకుముందు చిన్నప్పుడు చాలా బాగా వినేదండి, ఈ మధ్య బాగా రాడ్ తేలిపోయింది మా అమ్మాయి అందా అంటే ఏంటో రాడ్ తేలడం అంటే అదేంటో మరి. సరే, మీకు లేదా ఉందా తెలిసిపోయిందా? నెంబర్ 5, మంచి ఆరోగ్యం. మరి మూతికి గుడ్డెది పెట్టుకున్నారు? కావాలనే కదా. మంచి ఆరోగ్యం ఉందా లేదా? చెప్పలేము. ఎందుకు? ఎవరితో పాటు వెళ్ళినా మనుషులు 3 విషయాలు మర్చిపోవట్లేదు. 1, సెల్ ఫోను, దాని ఛార్జరు. 2, మందులు కిట్టు. ఎవడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాటితో పాటు అవి మ్యాండేట్గా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఈ 3 వస్తువులు ఎవడు మర్చిపోరు. ఎక్కడికి వెళ్ళినా సరే చూసుకో, ఎందుకంటే మందులు లేకపోతే అదో టెన్షను. రైట్. మంచి ఆరోగ్యం ఉందా? ఉన్నోడికి ఉందని తెలుస్తుంది, లేనోడికి లేదని తెలుస్తుంది, ఉంది అనుకునేవాడికి ఇది లేదని కూడా తెలుస్తుంది. నెంబర్ 5. నెంబర్ 6, కావలసినంత డబ్బు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా? భూ సంబంధమైన డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా? మీరు యథార్థంగా మాట్లాడండి. ఉంటే నేనేం అడగను, కంగారు పడకండి. అకౌంట్ నెంబర్లు ఎవరైనా నా పేరు మీద అకౌంట్ నెంబర్లు ఎవరైనా ఇస్తే ముందు అడిగి చెప్పండి, అది ఆలివ్ గ్రీన్ కాదు. ఆ కిందన స్క్రోల్ వేస్తున్నప్పుడు కూడా దాన్ని క్లోజ్ చేసేసి దాని మీద కానుకలు పంపించండి మేము సేవలకు పంపుతామని ఎవరోడో పెడుతున్నాడంట. అవి ఆలివ్ గ్రీన్ అడగడు. ఆ మినిస్ట్రీ ఎప్పుడు అలాంటి పనులు చేయదు. సో తొందరపడద్దు. మీకు మీ డబ్బులు నేను అడగను కాబట్టి మీకు ధైర్యంగా చెప్పుకోండి, ఉన్నాయా లేవా? ఉన్నోడికి ఉన్నట్టుంటాయి, లేనోడికి లేనట్టుంటాయి, కావాల్సినట్టు ఉంటాయి. రైట్, ఫైన్. నెంబర్ 7, కార్లు, పనోళ్ళు. కారు లేకపోతే 2 వీలర్లు
ఇంట్లో నలుగురు ఉంటే 4 టూ వీలర్ పెడుతున్నారుగా, తప్పట్లేదు. ఎందుకంటే ఎవడెక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నాడు ఇక్కడే అన్నాడు అందరూ. ఎవడు దొరకడు అందుబాటులో. సో ఎవడు బండి అడేసి తిరుగుతున్నాడు, రైట్. కార్లు లేక నౌకర్లు, ఇవన్నీ. నెంబర్ 7 ఉన్నాయా లేవా? లేవు. కావాలా వద్దా? ఏవి లేవో మీకు తెలియాలి, అది నాకు ఇంపార్టెంట్. నెంబర్ 8 సొంత ఇల్లు, కొన్ని ఇంటి అద్దులు. సొంత ఇల్లు, ఇంటికి కొన్ని అద్దులు. పక్కింట్లో పోర్షను, పైన బ్యాచిలర్ పోర్షను, పక్కన పెంట్ హౌసు, సైడ్ సందులో కొట్టు, చిన్న బడ్డీ చేసి దానికి ఇచ్చేస్తే దానికి 4,000 వస్తే ఏముంది? ఓ మీటర్ అయితే ఆడే పడతాడు. సొంత ఇల్లు ఉందా లేదా? లేకపోతే లేదు. కావాలంటే కావాలనిపిస్తుంది, రైట్. దానికి డబ్బులు అవన్నీ, రైట్. మీ కాలనీ వీధికి మీరు ప్రెసిడెంట్, మీ స్ట్రీట్కి మీరు ప్రెసిడెంట్ అయ్యా, మీ అపార్ట్మెంట్కి ప్రెసిడెంటు అది ఉంటారు కదా కమిటీ మెంబర్స్, ఆ కమిటీలో నువ్వు ఒక ముఖ్యమైన మెంబర్వి, రైట్. లేకపోతే లేదని చెప్పండి, మొహమాటం లేదు. నెంబర్ 10 మంచి ఫ్రెండ్స్. మీరు సరిగ్గా మాట్లాడలేదు. లేరా ఏంటి? చెప్పండి. ఉంటే ఉన్నారండి, లేకపోతే లేరండి, మాకు ఇంకా కావాలండి. ఉన్నోళ్ళు ఒకలేనండి, 4 కావాలనుకుంటున్నామండి. ఏదో ఉండాలి కదా. ఫేస్బుక్లో 100 మంది ఉపయోగం ఏముంది ఫ్రెండ్స్? ఏముంటుంది చెప్పు? అదేం ఉపయోగం ఉండదు. నీకు నిజంగా ఉండాల్సినటువంటి ఆ వర్చువల్ కాకుండా రియల్ ఫ్రెండ్షిప్ ఉండాలి, రైట్. ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్ అకౌంట్. అమెజాన్ ప్రైమ్ నువ్వేం బుక్ చేసినా నీకు ఛార్జీలు తీసుకోరు. 3 రోజులకు ముందే నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, నీకు తొందరగా డెలివరీ అయిపోద్ది. ఇప్పుడు ఏం కావాలన్న వస్తువులు అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉందా లేదా? ఇంటర్నెట్ ఫ్రీ లైఫ్ టైం. లేదనేటప్పుడు కావాలనండి, కోరుకుంటే తప్పేముంది? ఏమన్నా డబ్బులు అవుతాయా? ఆశ పెడితే డబ్బులేం అవ్వో, దురాశ పెడితే ప్రాబ్లం వస్తుంది, పాపం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, లైఫ్ టైం ఇంటర్నెట్ ఫ్రీ లేదు. వెరీ గుడ్, అది నాకు కావాల్సింది. ఫ్లైట్ టికెట్లో 50% ఆల్వేస్ డిస్కౌంట్ ఉందా లేదా చెప్పి అప్పుడు కావాలా వద్దా చెప్పండి. లేదు. కావాలి. ఫ్లైట్ ఏ విమానం ఎక్కినా 50%, 2,000 రూపాయల టికెట్ ఉంటే నీకు 1000 ఇస్తాడు, రైట్. లేదు కదా, కావాలి, రైట్. వెరీ గుడ్. తర్వాత న్యూ మోడల్, ఎప్పుడు ఏ గ్యాడ్జెట్ అయితే రిలీజ్ అవుతుందో మార్కెట్లోకి ఆ ఫోను, ఏ మోడల్ వస్తే, యాపిల్ ఇప్పుడు 13, 14 వస్తుంది, అది వస్తే అది వచ్చేయాలండి, వెంటనే నీకు ఇచ్చేయాలి. కావాలా వద్దా? ఇంకా నాళ్ళు నొక్కుతావు, ఎర్ర బట్టను పచ్చ బట్టను. నెంబర్ 12 అయిపోయింది. 13 స్విగ్గీ, జొమాటో, పిజ్జా కార్నర్, KFCలో 75% ఫ్రీ. కావాలా వద్దా? కావాలి. కోరుకోండి అర్రా, తప్పేముంది మీకు? ఏంటి స్విగ్గీ అమ్మా, నువ్వేమైనా ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ. ఎంత? 75% ఫ్రీ. అంటే 100 రూపాయలది నీకు 25 రూపాయలకి వచ్చేది బిర్యానీ. ఏ రైతులైనా తినచ్చు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, పిజ్జా కార్నర్ కానీ, KFC కూడా ఇస్తారట 75%, రైట్. ఏ ఊరిస్తున్నట్టుంది కానీ మీకు ఆశ సావట్లా. సరే. 14 డీజిలు, పెట్రోలు, గ్యాసు, కరెంటు 5% మాత్రమే నీకు ఛార్జ్ చేసి మిగిలినంత ఫ్రీ. 5% రేట్. డీజిల్, పెట్రోల్, గ్యాస్ అండ్ కరెంట్, పవర్ కూడా ఓన్లీ 5% ఛార్జ్. అంటే 100కి 5 రూపాయలే ఖర్చు అవుతుంది. 100 రూపాయలు కరెంటు కాలిస్తే 5 రూపాయలు నువ్వు డబ్బులు కడితే చాలు. ఇవన్నీ ఫ్రీయే. కావాలా వద్దా? ఉన్నాయా లేవా? వెరీ గుడ్. 15 ఏ బట్టల షోరూమ్కి వెళ్ళినా రెడీమేడ్ కానీ, క్లాత్ కానీ, థాన్ కానీ, యాక్సెసరీస్ కానీ ఓన్లీ 7% ఫ్రీ. 7%కి మొత్తం ఇస్తారు, అది ఫ్రీ. అంటే 100కి 7 రూపాయలు కడితే నీకు ఏ బట్టలు కొట్టినా, ఎంత కొనుక్కున్నా నీకు 7 రూపాయలు సుమారుగా అవుతూ ఉంటుంది ఛార్జ్. కావాలా వద్దా? అలాంటి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయా లేవా? అంటే మీకు లేవు కాబట్టి మీకు ఇస్తామంటున్నాం కదా, తీసుకోండి. నెంబర్స్ అంటే దీనిలో మర్చిపోయాను. అలెన్సోలీ, ప్యాంట్లూన్, CMR, కంకటాల, హేరావత్స్, నీరూస్, MFCon, తరుణి. ఇంకేం కావాలి మీకు? అన్ని జాబులు దొరికిపోయాయి కదా, వీటన్నిటిలో ఫ్రీ. నెంబర్ 16 రిలయన్స్ డిజిటల్లో కానీ, మోర్లో కానీ, ట్రెండ్లో కానీ, స్పెన్సర్స్లో కానీ, డీమార్ట్లో కానీ 6%కి అన్ని వస్తువులు దొరుకుతాయి. మీకు అంత ఫ్రీ. 6% ఫ్రీ. కావాలా వద్దా? ఉన్నాయా లేవా? లేవు. సౌండ్ అలా తగ్గిపోతాయి అంటే ఆఫర్లు ఎక్కువైపోతున్నాయనా?
ఫ్రీగా కూడా మీరు ఊహించకపోతే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. మీరు పడకపోతే ఏంటి, నోటిని బాగా తెరువుము అన్నాడు. తెరిస్తే కదా దానిలో నింపేది, నువ్వు తెరవకపోతే ఎట్లా? నంబర్ 17, ఏ జిమ్లోకి వెళ్ళినా నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ డైటీషియన్ ఫ్రీ. నువ్వేం తినాలి ఏం తినకూడదు చెప్తారు, జిమ్లో ఎక్సర్సైజ్ చెప్తారు, ఆడ మగ కలిపి. ఇది ఎవరు కావాలంటలేదు గట్టిగా, కావాల్సిన వాళ్ళకి కావాలి. పొట్ల పెరిగి తగ్గించుకోవద్దా? తగ్గించుకోవాలి, కావాలి, రైట్, ఫైన్. తర్వాత నెంబర్ 18, బ్యూటీ పార్లర్, స్పా, స్విమ్మింగ్ పూల్, కంట్రీ క్లబ్ మెంబర్షిప్ ఫ్రీ. లేదు, అది చెప్పండి, కావాలా వద్దా? వెరీ గుడ్, కావాలి. నెంబర్ 19, ఆల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫీజులు ఫ్రీ, ట్యూషన్ ఫీజు ఫ్రీ, బిల్డింగ్ ఫండ్ లేదు, అడ్మిషన్ వాజ్ ఫ్రీ. మీ పిల్లలు ఏ వయసులో చదువుకున్నా డన్. నెంబర్ 20, ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా ఇన్సూరెన్స్తో సహా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పెద్ద కాస్ట్లీ ఆపరేషన్ అయినా కూడా విఐపి ట్రీట్మెంట్తో ఫ్రీ. కావాలా వద్దా? అమ్మయ్యా, 20 అంశాలు భూ సంబంధమైనవి మీకు చెప్తే మీకు ఏమి లేవో మీకు తెలిసాయి, ఏం కావాలో మీకు తెలిసాయి, ఏమి అవసరమో మీకు అనిపించాయి. ఇవి ఉంటే బాగున్ను అనిపించింది, ఇవి లేవు అనే దుఃఖం ఉంది, ఇవి ఎవరికున్నాయో అనే విషయాల్లో మీకు కొంచెం కలవరం ఉంది, వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నాకు అని అనిపించింది. ఎస్ ఆర్ నో? దేవునికి స్తోత్రం. అమ్మయ్యా, మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీకు అర్థమైందా అని. వాళ్ళు ఊపారా ఊపలేదా? ఏమన్నారు? ఏమి లేవో ఏం కావాలో వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఇప్పుడు నా ప్రశ్న చెప్పండి, వీటన్నిటిలో భూమి మీద ఏమి లేవో నీకు తెలిసిపోయినాయి, పరసంబంధమైన వాటిలో ఏమి లేవో ఏం కావాలో నీకు తెలుసా తెలీదా? భూ సంబంధమైన వాటిని లిస్టు చెప్తే ఇది నా దగ్గర లేదు, ఇది నాకు కావాలని నీకు తెలిసింది. ఆత్మ సంబంధమైనవి పరసంబంధమైన వాటిని దేవుని మందిరంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయి బాప్తిజం పొందుకొని రక్షణ పొందుకొని వాక్యం చదువుతూ సంఘంలో నడుస్తూ సువార్త వింటూ చెబుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంపులు పొందుకుంటూ నీకేమీ లేవో నీకు తెలుసా తెలియలేదు ఇప్పటికీ. ఇప్పుడు మీ పక్క వాళ్ళని అడగండి, మీకు తెలుసా అని. భూ సంబంధమైన వాటిలో ఏమి లేవో నీకు తెలిసిపోయింది, ఏం కావాలో నీకు తెలిసిపోయింది. ఆత్మ సంబంధమైన వాటిలో ఏం కావాలో నీకు తెలుసా, ఏమి లేవో నీకు తెలిసిందా తెలియలేదా? మాట్లాడరే? అంటే భూ సంబంధమైన వాటి కొరకు పెట్టగలిగినంత ఆసక్తి పరసంబంధమైన వాటి గురించి ఆత్మ సంబంధమైన వాటి గురించి పెట్టడానికి నీ హృదయం ఒప్పుకోవట్లేదు, నీ మనస్సు ఒప్పుకోవట్లేదు, నీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నీ శరీరం ఒప్పుకోవట్లేదు, నీ కుటుంబం ఒప్పుకోవట్లేదు. అవసరమైతే రకరకాల కారణాలు చెప్పగలుగుతున్నాం. ఎవరిది సమస్య? స్నేహితుడా, లేకుండానే నువ్వు ఎలా వచ్చి కూర్చున్నావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు నాకు వచ్చినప్పుడు చెప్పాలి కదా అనాలా? నన్ను లోపలికి ఎందుకు రానిచ్చావు మరి అనాలా? నేను చర్చికి వచ్చానని నీకు తెలీదా అని అడగాలి. నేను యేసుప్రభు నామములో బాప్తిజం తీసుకున్నాను అని నువ్వు చెప్పాలి. ఏం జరుగుద్దో తెలుసా? ఆ రోజు ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? వాడు లేచి స్నేహితుడా అని పిలిచినప్పుడు మౌని అయి ఉండెను. ఎందుకు మౌనంగా ఉన్నాడు? పరసంబంధమైనది ఏది పట్టుకుని అక్కడికి వెళ్ళాలో అతనికి తెలియలేదు, ఏది కావాలో అతనికి తెలియటలేదు, ఏది ఉండాలో అతనికి తెలియటలేదు. ఉండవలసినంత, ఉండవలసిన మోతాదులో, ఉండవలసిన క్రమంలో, ఉండవలసిన నీతిలో, రీతిలో అది లేదు. లేకుండా నువ్వు దేవుని మందిరంలోకి వచ్చానని నువ్వు కారణాలు చెప్తే దేవుని మందిరం నిన్నేమీ రక్షించదు, దేవుని సేవకుడిని రక్షించలేడు. దేవుని సేవకుడు నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నామంలో ఇచ్చినటువంటి బాప్తిజం నీకు సరిపోదు, నీకు ఇచ్చినటువంటి రక్తమాంసాలు సరిపోవు, నీకు ఇచ్చిన ఉపదేశం సరిపోదు, నువ్వు వెళుతున్నటువంటి మందిరము నిన్ను రక్షించలేదు. మరి ఎవరిని రక్షించాలి? నీకేమి లేదో నీకు తెలుసుకో, నీకేమి కొద్దు ఉందో నీకు తెలుసుకో. ఇది నాకు లేదు అనే విషయం నీకు ఎప్పటికీ కూడా తెలియకుండా గుడ్డిగా ఒక సంఘానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది, అయ్యగారు బుర్ర మీద చేయేస్తే బాగుంటుంది, అయ్యగారి దగ్గర వాటర్ బాటిల్ కొనుక్కుంటే బాగుంటుంది, అయ్యగారి మందిరంలో ఇంకేదో చేస్తే బాగుంటుంది. ఇవేవి బాగోవు, ఇవేవి నిన్ను రక్షించవు, ఇవి ఎక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళవు. ఇది చాలా తీవ్రమైన వేదనతో కూడిన మాట. అది స్నేహితుడా అని పిలిచినప్పుడు నువ్వు పడిన సంబరపాటు కొద్ది నిమిషాలలో కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో పడవేయండి అంటే ఆ దుఃఖాన్ని ఎవడాపగలడు? ఏ స్నేహితుడు వచ్చి అడ్డుపడతాడు? ఎవడొచ్చి ప్రభు దగ్గర నిలబడి అయ్యా ఈమె నేను కూడా జనవరి 1వ తారీఖు పలానా సంవత్సరం బాప్తిజం తీసుకున్నావు, నన్ను లోపల కూర్చోమని ఆవిడ ఎందుకు బయట పెడుతున్నావు అని అడగడానికి కారణం లేదు. ఆయన నీ ఆర్గ్యుమెంట్లు వినే స్టేజ్ కాదది.
నీ భక్తిలో, ప్రార్థనలో, పరవశంలో ఏడిచిన ఏడుపులు అక్కడ ఏడవడానికి కుదరదు. అతను మౌని అయి ఉన్నాడనే పదం విను. అక్కడ నువ్వు మాట్లాడడానికి, నోరు తీయటానికి కుదరదు, పదాలు చెప్పడానికి కుదరదు, రికమెండేషన్స్ ఉండవు. మౌనిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఏమి లేదు నీకు. ఇప్పటి వరకు ఏం లేదంటే, నాకు ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను, నాకు కొంచెం ఇలా చేయలేకపోతున్నాను, అలా చేయలేకపోతున్నాను, అవన్నీ అడగడు. అవన్నీ నీకు భౌతికమైన విషయాలను సంపాదించుకోవడానికి చేసే భక్తి వేషాలే కానీ ఆత్మ సంబంధమైన విశ్వాసపు స్థితికి కాదు కదా నువ్వు. కాబట్టి నీ దగ్గర ఏమి లేదో నీకు తెలియట్లా. ఇప్పటికీ మీకు ఏది లేదు అని అంటే, నేను చెప్పినటువంటి లిస్టులన్నిటి పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ రాత్రి ఇస్తాడని నేను ఉపదేశం చెప్తే, ఈ రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారి మీరు తీసుకొచ్చేస్తారు. విశ్వాసమును బట్టి ప్రార్థన చేస్తే అవి మీకు దొరుకుతాయి. విశ్వాసము అనేది కంటికి కనపడనిది, చెవికి వినపడనిది, నీ మనుషులు తాకి చూడడానికి ఒప్పుకోలేనిది. నువ్వు గనక దేవుని మీద విశ్వాసం ఉంచి కనుక చెప్తే అది మరుసటి రోజు ఉదయానికి ఆకాశంలో రూపం తెచ్చుకుని నీ కాళ్ళ ముందు పడేస్తాడు దేవుడు. విశ్వాసంతో సంపాదించుకోవడం పెద్ద విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ మిరకిల్. ప్రార్థించి విశ్వాసంతో తెచ్చుకోవటం ఏది గొప్ప విషయం కాదు. ఏదైనా తెచ్చుకోవచ్చు. ఈ రాత్రికి రాత్రి నువ్వు ప్రార్థించి విశ్వాసం ఉంచి అప్పులు తీర్చుకోవడానికి 1 కోటి రూపాయలు తెచ్చుకోవచ్చు. తెల్లవారు మార్నింగ్ వచ్చేటప్పటికి నీ అప్పు రద్దు చేయబడిందని పరిగెత్తుకుని వచ్చి నీ ప్రామిసరీ నోట్లు నీ మొక్కను పడేస్తారు. దేవుడు ఏమైనా చేయగలడు విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసానికి మీటింగ్లు ఎందుకు? విశ్వాసానికి రకరకాల ప్రీచింగ్లు ఎందుకు? ఇవేం అవసరంలే. విశ్వాసాన్ని బట్టి జరిగిపోతాయి అవన్నీ. విశ్వాసాన్ని పెంచుకోవడానికి బైబిల్ ఎక్కడ యేసు ప్రభు చెప్పలా. వాళ్ళు వచ్చి అడిగారు, మా విశ్వాసమును వృద్ధి పొందించు. ఎందుకు వాళ్ళు విశ్వాసమును అపోస్తలులు వృద్ధి పొందించమన్నారో తెలుసా? అప్పుడు చెప్పబడినటువంటి పంట యొక్క జీవిత స్థాయిని చూపించాలనుకున్నాడు ప్రభు. ఈరోజు ఈ విశ్వాస సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, ఆశీర్వాద సంబంధమైన బోధకులు ప్రజలను నరకంలోనికి తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమో వెర్రిగా వాటిని వెంబడిస్తున్నారు. ప్రభు చెప్తున్న మాట అది కాదు. బైబిల్ అలాంటివి లేవు. ఒక్కటే విషయం చెప్తున్నాడు, భూమి మీద నీకు ఇవి లేవని నీకు తెలిసినప్పుడు పరలోకంలో ఇవి లేవని, పరలోక సంబంధమైనవి ఇవి లేవని నీకు తెలుసా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఒక ప్రశ్న, మీరందరూ కూడా చాలా ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్తారు. ఏంటో తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? నీ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోద్దా? నీ భక్తి ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు నీ చేతులు కాళ్ళు కట్టించకుండా నేను రక్షించగలదా అని అడిగితే ఏం చెప్తా తెలుసా? మా అమ్మగారు చాలా ప్రార్థన చేస్తుందండి, పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం. దావీదు 7 సార్లు అట కదా, మా అమ్మ 9 సార్లు అని చెప్తారు. మీ అమ్మ 9 సార్లు చేసినా, మీ నాన్న 7 సార్లు చేసినా, నువ్వు 3 సార్లు చేసినా, నువ్వు వెళతావా లేదా అనడానికి నువ్వు నమ్ముతున్న ఆధారము అది కాకపోవచ్చు, ప్రభు చూస్తున్నది కాకపోవచ్చు. నీ కన్నులకు, నీ మనసుకు, నీ భక్తికి ఒక ఫార్మెట్ పెట్టుకుని ఆ ఫార్మెట్టే పరిపూర్ణతని, ఆ ఫార్మెట్ యేసుక్రీస్తుకు సంబంధించింది కానిదై నువ్వు ఎన్ని చేసుకున్నా నీ అంత పిచ్చోడు ఇంకోటి లేడు. ఆలోచించు. ఈరోజు దేవుని యొక్క మాట చూస్తున్నాము. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మాథ్యూ 12, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు ఏం చేస్తుంది? విశ్రాంతి వెదకుచు. అప్పటి వరకు ఎక్కడున్నట్టు? ఒక మనుషుల్లో వెళ్ళిపోయి ఏం వెతుకుతుంది? రెస్ట్ కావాలంట. మనకు కూడా కొన్నిసార్లు అనుకుంటాం కదా, బాగా అలిసిపోయి నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి, ఈ పూటకు మీరు వంట చేసేద్దరు, నేను రెస్ట్ తీసుకుంటాను. అలా రెస్ట్ తీసుకుంటుందా? ఏమైందైతే నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతికి నీటికి సంబంధం ఏంటి? ఏదో ఉంది. సరే, ఇప్పుడు మనం ఆత్మీయ అర్థాలతో పరిశుద్ధమైన లేఖనాలను పరిశీలించక్కర్లే, జాగ్రత్తగా వినండి. తర్వాత విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి. భలే ఉంది. మనుషుడా ఇల్లా? ఇల్లు. మళ్ళీ చదువు, 43 సరిగ్గా చదువు. అపవిత్రాత్మ ఒక ఇంటిని వదిలిపోయిన తరువాత, ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత. సరిగ్గా చదవండి. ఒక మనిషిని వదిలిపోయిన. మీ బైబిల్ అలాగే ఉందో చూసుకోండి. చదివే వాళ్ళందరూ పెద్ద బైబిల్ PhD చేసిన వాళ్ళు కదా. అమ్మాయి MBA చేసింది అంతే, MBO MCO. ఇప్పుడు చెప్పండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన. అంటే ఇల్లు అయితే కాదు. ఓకే, వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుంది. అది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి. అమ్మో, ఎంత భలే చెప్పిందండి ఇది. వదిలి వచ్చిన నా ఇంటికి, నా ఇల్లు. ఎవరు ఇప్పుడు ఆ ఇల్లు? ఆ మనుషుడు. ఏ మనుషుడి నుంచి వెళ్ళిపోయిందో ఆ ఇల్లు తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని. పదమే బాగలేదండి, ఆ పదమే నచ్చలా. ఏముంది? తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను. ఇది తిన్నగా వెళ్ళింది, ఒకటి వెళ్ళింది, 7 తెచ్చింది.
వెళ్ళింది ఎవరు? పదం సరిగ్గా చదవండి. ఏంటి వెళ్ళింది ఎవరు? అపవిత్రమైన ఆత్మ. తీసుకొచ్చింది ఎవరిని? 7 దయ్యాలను. ఓకే, వెళ్ళిందేమో అన్క్లీన్ స్పిరిట్, తీసుకొచ్చిందేమో డెవిల్స్. అంటే ఫ్రెండ్స్ ఏమో, వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్. అరే మా ఇంట్లో ఖాళీగా ఉంది, వచ్చారా పడుకుందాం అంటారు కదా, ఫ్రెండ్స్ అని తీసుకొస్తారు కదా. మా ఊరేంది, వచ్చారా పర్లేదు, రాత్రికి వచ్చి పర్లేదు ఏమదు. అపవిత్ర ఆత్మ వెళ్ళి దయ్యాలు తీసుకొచ్చి, అపవిత్రమైనటువంటి ఆత్మ నీకు నష్టాన్ని కలిగించదు. అన్క్లీన్ స్పిరిట్స్ మీకేమి నష్టాన్ని కలిగించవు. అది కేవలం కొన్ని రకాలలో మీ మనస్సును అపవిత్రపరుస్తూ ఉంటాయి, మలినపరుస్తూ ఉంటాయి, అంతే తప్ప మీకు ఇంకేం ఇబ్బంది ఉండదు. కానీ దయ్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుళ్లాగా కనిపించి, దయ్యముల జ్ఞానం అన్నాడు చూసా, పైకి భక్తిలాగా చూపించి, మంచిదని చూపించి, ఎండ్ రిజల్ట్ నేను బ్యాడ్ చేస్తుంది. అది దయ్యం. బయటికి నీకేముండదు, మొదట చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ తర్వాత రాను నీ మొదటి స్థితి కన్నా దరిద్రంగా తయారైపోతావు అనమాట. అలా చేస్తుంది దయ్యం. సో 7 కలిస్తే ఏమవుతాయి? ఏదో సామెత ఉంది, ఒక పని అంట 2 మగవాళ్ళు 2 గంటల్లో చేస్తారంట, 5 ఆడవాళ్ళు ఎంతసేపు చేయగలరు? అరగంట కాదు, 5 రోజులైనా పని అవ్వదు. 5 కూర్చుండి ఏమవుద్ది? వంటలక్క ఏం చేసింది? దీపం వెలిగిందా ఆరిపోయిందా? ఈ జనాల్లో పడిపోయి నీకు పని అవుద్దా? 5 ఆడవాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఎక్కడ అడిగినోడు బుద్ధి ఉండాలి. 2 మగవాళ్ళు చేస్తారు, ఎందుకంటే ఈడికి ఆడి పోటీ పడద్ది. అలాగే 7 దయ్యాలు ఏం చేస్తాయి? వచ్చి సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వదో, ఏ పని చేయనివ్వడో, ఎక్కడికి వెళ్ళనివ్వడో, ప్రార్థన చేయనివ్వడో, ఉపవాసం అంటే బిర్యానీ వాసన వచ్చేస్తుంటుంది, రకరకాలు చేసేస్తాం. మొత్తానికి మనం ఏదో తేడా కొడతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, 3వ అధ్యాయంలో 6వ వచనం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ చెప్పుకొస్తున్నటువంటి మాట. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును, చూడండి, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన, లాస్ట్ వరకు ఆఖరి మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఇల్లు ఎవరు? మనమే ఆయన ఇల్లు. దయ్యం ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? మనుషుల్లో నుంచి. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎక్కడికి వస్తుంది? ఈ ఇంటికి. ఏ ఇంటికి? మన ఇంటికే. అంటే ఇప్పుడు ఎవడింట్లో నుంచి వెళ్ళిపోయిందో. మనం ఒక జంతువు గురించి వింటామండి, ఒక జంతువు, దాని పేరు ఏంటంటే కుక్క అంటాం. బైబిల్ దాని గురించి 2 డెఫినేషన్లు ఇచ్చింది. ఒకటి విశ్వాసం, 2 పరలోకానికి వెళ్లకుండా కుక్కలు పరలోకానికి వెళ్ళరు అన్నాడు. మరి ప్రత్యక్షత ఏంటంటే కక్కింది తినేది అన్నాడు, వదిలేసింది మళ్ళీ పట్టుకోవటం అనేది. ఇప్పుడు మనమే ఆయన ఇల్లు అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి జీవితము దేవునికి ఇష్టమైన రీతిగా మారకుండా, దేవుడు కోరుకున్న పద్ధతిలో మలచబడకుండా, దేవుడు ఆశిస్తున్న రీతిగా మనం రూపాంతరం చెందకుండా, నేను ఎప్పటికీ కూడా యేసుప్రభు నమ్ముకుని కూడా నేను ఇలాగే ఉన్నాను అని కనుక వస్తే, ఆ ప్రదేశంలో కూర్చున్నటువంటి పెండ్లి విందుకు వస్త్రం లేకుండా వచ్చినటువంటి వ్యక్తితో సమానం నువ్వు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మా తాత ఈ చర్చ్ కట్టించాడు, మా నాన్న ఈ చర్చికి ప్రెసిడెంట్, మా అబ్బాయి పాస్టరు, ఇప్పుడు నేను ఈ చర్చికి యూత్కి అవసరం లేదు. అవేవి నిన్ను తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రైస్తవం, ఎన్ని తరాల క్రైస్తవ్యం ప్రభు చూడడు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. అంటే ఈ అపవిత్రాత్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 7 ఆత్మలను, 7 దయ్యాలను తీసుకుని లోపలికి వచ్చేటప్పుడు ఏ విషయాలను ఎలా తీసుకొస్తుందో అనే విషయం నీకు అర్థం కావాలి. మనంలోనికి మనమే ఆయన ఇల్లు అన్నప్పుడు మనము కొన్ని విడిచిపెట్టేశాం. ఇప్పుడు వాటిని మళ్ళీ మనం తీసుకోవడానికి ఏమేమి విషయాల్లో ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. విడిచిపెట్టేశాం, మళ్ళీ వాటిని తీసుకునేటప్పుడు ఎక్కడెక్కడ వాటిని, ఎలాంటి వాటిని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన తాపత్రయం ఏంటి? మన హృదయం ఏంటి? మన విశ్వాసం ఏంటి? సింపుల్ థింగ్ చెప్తాను. పరలోకం కావాలా, భూమి మీద ఇల్లు కావాలా? అదే పరలోకంలో ఇల్లు కావాలా, భూమి మీద ఇల్లు కావాలా? ఒకే మాట, 2 ఆప్షన్స్ లేవు. పరలోకంలో ఇల్లు కావాలా, భూమి మీద ఇల్లు కావాలా? మాట్లాడరా? ఏం కావాలి? గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి. పరలోకమే కదా, అందరు ఓటు అదేనా? డౌట్ ఏం లేదు కదా? ఒక్కరోజు కూడా నీ హృదయంలో డబ్బులు 15,000 కట్టేసాం, 20,000 కట్టేసాం, 25,000 కట్టేసాం 3 బెడ్రూమ్కి, ఆడేమి ఇవ్వనంటున్నాడు, ఈడేమో స్థలం ఇస్తాడంట, అది ఎక్కడ కొండలు ఎత్తాడంట, ఏటి ఇల్లు వస్తుందా రాదా? చింత వచ్చిందా లేదా? నువ్వేం కావాలని అడిగావు ఇందాక? ఇప్పుడు ఏం కావాలి నీకు? భూమి మీద కావాలా వద్దా? ఏ జంతువు గురించి చెప్పాను నేను?
మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. దేవుని దగ్గరికి వచ్చావు, ఎక్కడికి వచ్చావు? ఏమిస్తాడని వచ్చావు? యేసుప్రభు దగ్గరికి ఏమిస్తాడని వచ్చావు? నువ్వే సువార్తని వచ్చావు, ఏ సువార్తని ఇచ్చావు తేలిపోద్ది. ఇక్కడ యేసుని నమ్ముకుంటే అప్పులు తీరుతాయని చప్పట్లు కొడుతుంది ఒక అమ్మాయి. యేసుప్రభు నమ్ముకుంటే జబ్బులు తగ్గిపోతాయా? హాస్పిటల్ ఎందుకు? ఈ కరోనాకి ఎవడు రాడే బయటికి? వచ్చే వారం నుంచి దేవుని మందిరంలోనికి అందరూ రండి. మీ పిల్లలకి మీరే బాధ్యులు. ఇక్కడికి వచ్చా కరోనా వచ్చింది, అక్కడికి వచ్చే పక్క తుమ్మింది, అది తగ్గినట్టు ఉంది, వాళ్ళు ఏసీ ఎక్కువ వేశారు, ఇవేవి మమ్మల్ని అడగండి. లాక్డౌన్లు ఒక్కొక్కటి అన్లాక్ చేస్తున్నారు కదా, సో ప్రశాంతంగా అందరూ రండి. మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు. ఇక్కడ స్వస్థతా ప్రార్థనలు చేయబడును అనే బోర్డులు ఎప్పుడు పెట్టలేదు, నేను పెట్టను కూడా. స్వస్థతా ప్రార్థనలు చేయబడును అని వచ్చి మీరు స్వస్థత వచ్చి మేము అస్వస్థత అయితే మాకు ప్రమాదమే కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్వస్థ ప్రార్థన లేవా? ఉన్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, దాంట్లో డౌటే లేదు. ఎంతోమంది స్వస్థత పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా. రైట్. వాటిని చేయటమే పెద్ద మీటింగ్గా పెట్టడం అనేది తప్పు బైబిల్ ప్రకారం. రైట్. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని పక్షంగా మీరు జబ్బులు తగ్గిపోతాయని వచ్చారా? పిల్లలు పుడతారని వచ్చారా? ఇల్లు కట్టుకుంటారని వచ్చారా? అప్పులు తీరిపోతాయని వచ్చారా? ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వచ్చావా? లేకపోతే నీకు మగపిల్లడు పుట్టాలా? ఇంటి మీద స్లాబ్ వేసి ఇంకొక పోర్షన్ వేయాలా? తోట కొనాలా? కారు కొనాలా? అమెరికా పంపాలా? దేనికోసం వచ్చావు యేసుప్రభు దగ్గరికి? ఇవేవి కాదని మీరు చెప్పారే. ఈ 20 అంశాల్లో పరలోకానికి మాకు ఏం కావాలో మాకు తెలియదు, కానీ భూమి మీద మాకు ఏం లేవో మాకు తెలుసని. మరి పరలోకానికి కూడా ఏమి లేవో నీకు తెలియకుండా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ భూమి మీదకి వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చి ఉపదేశ క్రమంలోనికి వచ్చి అపోస్తుల బోధలోనికి వచ్చి ఇంకా నువ్వు ఏది లేవో అని దాని వైపు చూస్తున్నావంటే నేనేమనాలి? చాలామంది చెప్పే విషయం కన్ఫర్మేషన్ వినండి. అపోస్తుల బోధలో మనం నిలిచి ఉండాలి. అపోస్తులు అప్పులను ఆశీర్వాదంగా మార్చుకోవడం ఎలా బోధించలా? అపోస్తులు చక్కటి సుఖమైన సంతోషకరమైన ఆనందించే ప్రదేశాలలో ఆరాధించడం ఎలా నేర్పించలా? అపోస్తుల బోధలో శ్రమపడడం ఎలా, కష్టపడడం ఎలా, ప్రభు కొరకు నిందలు పొందడం ఎలా, శ్రమపడి ఇబ్బందులు పొంది ఇరుకులో నడుస్తూ నలిగిపోతూ పానార్పణంగా ప్రాణం పోగొట్టుకోవటానికి హతసాక్షులు అవడానికి బతకడం ఎలా అన్నది బోధించారు అపోస్తులు. చెప్పండి, ఇప్పుడు నేటి తరము అపోస్తులను బోర్డు పెట్టుకోవడం ఎవడని నేను బోధిస్తున్నాడా? మరి అపోస్తుల బోధ గురించి మాట్లాడతారు ఎందుకు? పేర్లకు ముందు అపోస్తులు వెనక ఒక అపోస్తులు పెట్టుకుంటే కాదు, వాడి బ్రతుకు అపోస్తలత్వానికి రెడీ అవ్వాలి. 10 చర్చిలు నడిపించేసి 20 చర్చిలు నాకు బ్రాంచీలు ఉన్నాయనంటే అది అపోస్తులుడు అనుకుంటున్నాడు. అపోస్తుల బోధ వేరు. అపోస్తులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి జీవము కలిగిన క్రీస్తు కొరకు తప్ప మాకు ఈ లోకంలో ఏమీ అక్కర్లేదని బ్రతుకు అపోస్తుల బ్రతుకు. మరి దీనికి అప్పులు ఎందుకు అవుతారు? ఆస్తులు అమ్ముకునేది అపోస్తుల బతుకు. ఆస్తులు తీసుకురండి అని ఎందుకు బోధిస్తారు? ఇవ్వండి అని అకౌంట్ నెంబర్లు ఎందుకు ఇస్తారు? ఇవన్నీ వ్యతిరేకమైన విషయాలు. సరే, వాస్తవంగా వస్తున్నాను. ఇప్పుడు అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చిన తర్వాత అంట చెక్ చేస్తానికి వచ్చిందంట. ఎవరు? అన్క్లీన్ స్పిరిటే. ఆ అపవిత్రాత్మ వచ్చి అసలు ఏంటి ఉందో చూస్తున్నాడు. అపవిత్రమైనది లోపలికి వెళ్తే పవిత్రమైనది లోపలికి రావాలి. దేవునికి స్తోత్రం. అపరిశుద్ధమైన ఆత్మ బయటకు పోతే పరిశుద్ధమైన ఆత్మ ఎక్కడికి రావాలి? ఇప్పుడు చెప్పండి, వెళ్ళిపోయింది మంచిదా, రావాల్సింది మంచిదా? ఏది పోయింది, ఏది వచ్చింది? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసిన తర్వాత చాలామంది ఇప్పటికీ కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నారో తెలుసా? విగ్రహారాధన చేస్తున్నామా మానేసమ్మా? విగ్రహారాధన చేస్తున్నామా మానేసమ్మా? మాట్లాడట్లేదు. కొన్ని వదిలేసాం, కొన్ని కొత్త కూడా తెచ్చాం. కొన్ని విగ్రహాలు, ఇవి క్రైస్తవ విగ్రహాలు. మీకు తెలుసా, క్రైస్తవ విగ్రహాల్లో చాలా పెద్ద విగ్రహం ఇది. దీనికి కవర్ వేస్తాం కానీ లోపల ఏముందో చదవం. విగ్రహాన్ని జాగ్రత్తగా కవర్ చేస్తాం కదా. ఏంటిది? పుస్తకం. దీన్ని చూసినంతగా ఇది పరిశుద్ధమైన వాక్యముగా, ఇది దేవుని వాక్కుగా, దీని గురించి నువ్వు తీసుకునేటువంటి శ్రద్ధ చాలా ఉంటుంది. కానీ నీ బతుకుల్లో దానికి సంబంధించింది ఒక్క లక్షణం రాదు. ఏమనాలి? నిన్ను విగ్రహారాధన చేస్తున్నావని చెప్పాలి. తెల్లారు లేచి కళ్ళకద్దుకుని రకరకాల పూజలు చేసి దీనికి ఏమైనా చేసి, సో వాట్? నీ లైఫ్లో క్రీస్తు కనపడినప్పుడు, నీ వయసులో, నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో దానిలో నీకు క్రీస్తు యొక్క తత్వానుసారమైనటువంటి జీవితం కనపడకుండా
విగ్రహాలు ఎన్ని పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? విగ్రహాలు ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యమును సైతం విగ్రహాలుగా ఆరాధించే ఆదివారపు క్రైస్తవులు లేరా? ఆదివారం మాత్రమే గబగబా తీసుకొచ్చి దులిపేసుకుని సంకలం పెట్టుకుని బాగా గట్టిగా ఎడంచేత్తో పట్టుకోకూడదని ఒకటి తిట్టాడు నన్ను ఒకప్పుడు. ఏమి రా అన్నాను. ఈ చేత్తో పట్టుకోకూడదు బైబిల్, ఈ చేతిలో పట్టుకోవాలా అన్నాడు. ఈ చేతికి ఏంటి తేడా అని అడిగితే, నీకు అర్థం కాదు, ఇప్పుడు దేవుడు బొత్తితే పురుగులు పడి చచ్చిపోతావు అన్నాడు. ఎప్పుడో వద్దా అని చూస్తున్నాను నేను. అంటే మనుషులు ఆ రకమైనటువంటి స్థాయికి భక్తిలో రకరకాల విషయాలు. అక్కడ బోల్డ్ దేవతలు బోల్డ్ దేవుళ్ళు. ఇప్పుడు అయ్యగారు ఒక్కడే దేవుడు. ఎవరు అయ్యగారు? మరే మీ అయ్యగారి మీద ఏగా వాళ్ళు ఇస్తారండి? ప్రాణాలు తీశారు సోషల్ మీడియాలో. అంటే విగ్రహాలు పెరిగినాయి. భక్తి ముసుగు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, ముహూర్తాలు, వాస్తు, జాతకాలు, మంచి రోజులు, లోక మర్యాద, వివాహాచారాలు, దినాచారాలు, గండాలు, వారఫలాలు, గడియలు, ఇవన్నీ నీ ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయినాయా? మళ్ళీ ఏమైనా వచ్చినాయా? కొన్ని చిన్న అక్కడక్కడ అప్పుడప్పుడు. ఏంటోనండి, పొద్దున్న బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేదు, అందుకే యాక్సిడెంట్ అయింది అన్నాడు ఒక ఆయన ఫోన్ చేసి. పొద్దున్న ప్రార్థన చేయకపోతే యాక్సిడెంట్ అవుతాను ఎక్కడ ఉందా? నిన్ను కాపాడేవాడు ఇప్పుడు నువ్వు ఎవరు నమ్మినట్టు? వాక్యం నమ్మినట్ట, పొద్దున్న ప్రార్థన నమ్మినట్ట? ఇలాంటి అంటే టూ సెంటిమెంటల్గా భక్తిని తీసుకుని చెయ్యవలసిన సాక్ష్యానుసారమైన జీవితాన్ని చేయటానికి, ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఇలాంటివి చెయ్యమని కాదు, చెయ్యొద్దని కాదు. చేస్తున్నట్లయితే అది నిజంగా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెప్తున్నాడో చూసుకోవాలి. అది వినకుండా నువ్వేదేదో చెప్పేస్తే అదంతా అబద్ధపు భక్తి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఈ అపవిత్రమైనది, ఈ చెడ్డది, ఈ అపరిశుద్ధమైనది బయటకు పోయింది. అది వచ్చి చెక్ చేసేటప్పుడు ఏముండాలి? లోపల పరిశుద్ధమైనది ఉండాలి. పరిశుద్ధమైన ఆత్మ ద్వారా నడిపించబడే స్థాయి ఉండాలి. పరిశుద్ధమైన ఆత్మ యొక్క అభిషేకము నీకుండాలి. ఆడు లేచిన వెంటనే సైలెంట్గా ఎందుకు నుంచున్నాడు తెలుసా? ఈ నెల ఆయన్నే ఎందుకు అడిగాడు తెలుసా? పెళ్లి వస్త్రం అంటే నేను మొన్న మీకు చూపించిన కండువా కాదు, అది అందరికీ వేస్తారు, అందరూ వేసుకునే లోపలికి వస్తారు. కానీ ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభువు కోరుకున్న స్థాయిలో, ప్రభువు దగ్గర నుంచి వచ్చి ఉండవలసినంత స్థాయిలో, ప్రభువు దగ్గరదే అయినటువంటిది, ప్రభువుది అయినటువంటిది, మీకు సంచకరువుగా ఉంచినటువంటిది, మీతో సమాధానంగా ఎల్లప్పుడూ ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటిది ఏదో లేకుండా స్టిల్ నువ్వు లోకంలో అన్నిటినీ అనుభవించడానికి ఇష్టానుసారము బతుకుతున్నావు. అక్కడ లేచి నీ చేతులు కాళ్ళు కట్టించుకుంటావు. జాగ్రత్త. భక్తి చేయటం ముఖ్యం కాదు. క్రీస్తు దగ్గరికి వచ్చి నీకు నచ్చినట్టు బ్రతకడం ముఖ్యం కాదు. ఆయన చెప్పినట్లు, ఆయన కోరుకున్నట్లు, ఆయన నచ్చినట్లు, ఆయన చూపినట్లు, ఆయన చేసినట్లు నువ్వు చేసి తీరాలంతే. ఇంకొక రకమైనటువంటి రెమెడీస్ ఏమీ లేవు. దానికి నువ్వేమైనా షార్ట్కట్ మెథడ్లో భక్తిని ఎతికి మాలాంటి భక్తి పరులతో సహవాసాలు పెంచుకున్నా నరకానికే పోతావు. జాగ్రత్త. నేను కూడా వస్తా నీతో. వాక్యం వినండి. ఖచ్చితంగా మరి తనకంటే చెడ్డమైన 7 చెడ్డ దయ్యాలను తీసుకొచ్చిందంటే, మొదటి స్థితి ఆత్మలో జీవించినటువంటి స్థాయి, కడపటి స్థితి దయ్యాలతో బతికే స్థాయి మారిపోతుంది. నెమ్మదిగా నీలో బలహీనం అయిపోతూ ఉంటాయి. ఈ అపవిత్రాత్మ పరిస్థితుల్లో చాలా సందర్భాలలో మనం ఒక విషయాన్ని భయపడతాం. ఏంటంటే, దేవుని సహవాసం నాకు తెలుసు, దేవుని యొక్క ఆలోచన నాకు తెలుసు, దేవుని ఉద్దేశం నాకు తెలుసు, దేవుని ప్రణాళిక నాకు తెలుసు, దేవుని యొక్క సంఘము వాక్యము ఏం చెప్తారో ఎలా చెప్తారో కూడా నాకు తెలుసు. కానీ ప్రేయర్ సెల్స్ నాకు తెలుసు, టీవీ ప్రోగ్రాంలు నాకు తెలుసు, ఇంటర్నెట్లో స్పీకర్లు నాకు తెలుసు, జూమ్ యాప్లో పాస్టర్లు నాకు తెలుసు, వాట్సాప్లో మెసేజ్లు నాకు తెలుసు, డైలీ ప్రామిసెస్లు నాకు తెలుసు, స్పెషల్ డెలివరెన్స్ ప్రేయర్లు నాకు తెలుసు. ఇవన్నిటిలో నాకు సహవాసం ఉన్నప్పటికీ కూడా కానీ దేవుని ఆత్మ ద్వారా పొందవలసిన ఆ సంపూర్ణ నిశ్చయతకు తగిన జీవితాన్ని గనక నువ్వు జీవించకపోతే, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. జీవించకపోతే అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రవచనం నీకు తెలుసా లేదా నేను అడగలా. భవిష్యత్తు గురించి నీ గురించి ఏం జరుగుతుందో దేవుడు నీతో చెప్పాడా లేదా, దర్శనాలు కళలు ఉన్నాయా లేదా నేను అడగలా. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నీకేమైనా గొప్ప గొప్ప ప్రత్యక్షతలు కలిగి ఉన్నామా లేదా అనే విషయాలు నీతో మాట్లాడట్లా. బైబిల్ వివరణ నీకు తెలిసిపోతుందా లేదా, ఇవేమి నేను నీతో మాట్లాడట్లేదు. నీతో చెప్తున్నది
దేవునితో, దేవుని ఆత్మ ద్వారా నీవు కలిగి ఉండాల్సిన, పొందవలసిన గొప్ప సహవాసానికి తగినట్లుగా నీ జీవితము క్రీస్తుకి తగిన రీతిగా, క్రీస్తు ఆత్మకు తగిన రీతిగా, పరిశుద్ధమైన దేవుని వాక్కు నీతో చెప్తున్న దానికి తగిన రీతిగా నువ్వు ఉన్నావా లేదా, అక్కడే మెయిన్. ఇప్పుడు ఒకసారి అందరం నా ముఖం చూసి మాట్లాడండి. ఉన్నామా? వాక్యం ఉపదేశిస్తున్న పద్ధతికి, క్రమానికి ఉన్నామా? క్రీస్తు కోరుకున్న చెప్పిన పద్ధతిలో ఉన్నామా? సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూ, వాక్యం వింటున్నామని చెప్పుకుంటూ, దాని ప్రకారము చేయటానికి అంత గట్స్తో నిలబడుతున్నామా? అంత దమ్ము చూపిస్తున్నామా మనం? ఎందుకు లేదు? ఒకసారి నా వైపు చెప్పండి. పర్లేదనండి. అందరూ ఉంటారేటనండి? అనరా? భయం వేస్తుందే. ఎందుకు? ఎవరి లెక్క అడిగి చూస్తాడు దేవుడు. అందరితో పాటు నువ్వు ఏం అవ్వదు, పర్లేదులే, మేము సువార్తకి వెళ్ళలేదు మనం ఈ సంవత్సరం, వెళ్ళాం కదా, అది లెక్కలు వేసుకుంటాడులే దేవుడు. వేసుకుంటాడా? ఎందుకు భయపడుతున్నారు? అంటే నామకార్థపు బతుకుల్లో సంవత్సరాలు జీవించేస్తూ, తిని తాగి నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా ధరించుకో, నా ప్రాణమా నీకేం కావాలి, 8 సంవత్సరాలు కనపడినంతుంది, మా బాబు సంపాదించాడు, మా తాత సంపాదించాడు, మా ఆయన సంపాదించాడు, అవసరమైతే నేను ఆయన ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకుని బతుకుదాం. ఏమంటారు? నా ప్రాణమా సుఖించు, మంచి పాలసీలు కట్టు, నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు తినేలాగా పెట్టుకో డబ్బులు. నిన్ను రక్షించడానికి ఎవడు దిగి రాడండి. మరణించిన వాడు నీకు ఎందుకు మరణించాడు ఇప్పుడు అర్థమైందా? అంత చవకైపోయిందా, అంత చులకనైపోయిందా క్రీస్తు మరణం? ఒక మనిషి నీ కొరకు చనిపోయాడంటే నిన్ను ఏ స్థితిలో చూడాలని కోరుకుంటున్నాడు, ఏ విలువ నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఏ మర్యాదతో నిన్ను తన దగ్గర కూర్చోబెడతాం అనుకుంటున్నాడు. నీకేమో చనిపోయాడు, మనం సుఖం అనుభవిద్దాం, పో బయటికే, యేసు ప్రభుని విడిచిపెట్టి బయటిపో, ఎల్లో ఆ విగ్రహాల దగ్గర పడు, ఎక్కడికి బతకాలనుకుంటావు లోకంలో బతుకో. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కోరుకున్న పద్ధతిలో, ఆయన జీవించి చూపించిన పద్ధతిలో కాకుండా, ఆయన చెప్పినటువంటి నీతికి ప్రకారం కాకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయ కాలము చొప్పున ఆయన చూపించినటువంటి చెప్పేటువంటి బోధ ప్రకారం కాక ఎక్కడా కూడా మీరు నడిచిన అవకాశమే లేదు. సారీ, కష్టంగా ఉంటే వెళ్ళిపోండి, అంతేగాని నాటకాలు వేషాలు వేయకండి. అక్కడికి వెళ్ళాక స్నేహితుడా అని వినపడది, సమ్మగా ఉంటుంది, నన్నేనా అనుకుంటావు. కాళ్ళు చేతులు కట్టించుకోవడానికి నీకు అంత పిలిపెందుకు? ఆయన నిన్నేం లెక్కలు చూడలేదే, డైరెక్ట్గా లేచి నించుంటున్నాడు అంతే. ఏమైంది నీ వస్త్రం అని అడుగుతున్నాడు. ఇప్పటికైనా నీ లోపల పరలోక సంబంధమైంది ఏది లేదో నీకు తెలుస్తుందా? లెట్ మీ టెల్ యూ. రక్షణ ఫ్రీ, ఎస్ ఆర్ నో? పాపక్షమాపణ ఫ్రీ, ఎస్ ఆర్ నో? విమోచన ఫ్రీ, విమోచన క్రయధనం, నీకు పెనాల్టీ ఆయన కట్టేశాడో లేదా? ఒకసారి చెప్పండి అందరూ. ఫ్రీ అనండి. దేవుని వాక్యం, దేవుని అభిషేకం, అభిషేకం ఫ్రీయే. ఎక్కడైనా అభిషేకాన్ని డబ్బులు కట్టమంటాడేమో చూసుకోండి ఎవడైనా. దేవుని ఆత్మ ఫైర్ అనాయింటింగ్కి 200 కలెక్ట్ చేశారు మా దగ్గర. ఇంతకుముందు మేము కూడా తెలియదు, వెళ్ళాం ఏదో ఫైర్ వస్తుందని. ఫైర్ అన్నాడు తప్ప మాకేం రాలా ఫైరు. ఆ పడినోడు పడిపోతున్నాడు, గెంతునోడు గెంతేస్తున్నాడు, దేకినోడు బట్టలు చీరలు వదిలేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన పట్టేసుకుంటే దిగిపోద్ది అభిషేకం అని. అయ్యేవి జరిగినాయి తప్ప వాస్తవాలు ఏం చూడలేదు మేము. దేవుని ఆత్మ ఫ్రీ, చెప్పండి. దేవుని ఫెలోషిప్, దేవుని సంఘము, దేవుని ప్రత్యక్షత, దేవుని వరాలు, దేవుడిచ్చేటువంటి ఏదైనా అమ్మయ్యా అన్నీ ఫ్రీయే. కానీ మన నుంచి అన్ని డిమాండ్లే. మన నుంచి అన్ని ఫ్రీగా ఇచ్చాడు, నీ నుంచి అన్ని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. లెట్ మీ టెల్ యూ, నీ జీవితంలో ఆత్మ ద్వారా నీవు పుట్టిన అనుభవం నీకుందా? దేవుని ఆత్మ ద్వారా జన్మించిన అనుభవం. యోహాను సువార్త 3:5 John 3:5 త్వరగా. ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఇప్పుడు చెప్పండి, ఆ రాజ్యంలోకి వెళ్ళి ప్రవేశించడానికి నువ్వు ఆత్మ మూలంగా పుట్టావా? ఆత్మ మూలంగా పుట్టావా? యోహాను సువార్త 3:5 ఆత్మ మూలంగా పుట్టిన అనుభవం ఉందా? నీటి మూలంగా పుట్టిన అనుభవం ఉందా? నీటి మూలంగా పుట్టడం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటిలో మునిగి బాప్తిజం తీసుకోవడం. ఆత్మ మూలముగా అంటే నువ్వు నిజముగా పాపివని గుర్తించి, నా పాపముల కొరకు దేవుని యొక్క మరణమును విలువను గుర్తించి, ఆత్మ చెప్పే పరిపూర్ణతకు నీ హృదయం లోపల నేను దేవుని సంబంధిని అని గుర్తించడం. క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకోవడం కాదు. నువ్వు దేవుని సంబంధం అయితే దేవుని సంబంధమైన పోలికలోనికి రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేయటం.
నా స్నేహితుడా అని పిలుస్తాడు అక్కడ, జాగ్రత్త. నెంబర్ 2, సత్యము నుంచి సర్వసత్యంలోనికి నడిచే అనుభవం నీకు కలిగి ఉన్నావా? యోహాను సువార్త 16:13 జాన్ 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. ఏమండి, 7 చెడ్డాటిని తెస్తావా, ఒక్క మంచి ఆత్మను తెస్తావా? ఎన్నో సహవాసాలకు వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక ఆవిడ చెప్పింది, అయ్యా నేను చాలా చోట్లకి వెళ్ళానండి, ఎక్కడ నాకు తగ్గలేదండి, ఎక్కడైనా తగ్గుద్దేమోనండి అని అడిగింది. ఖచ్చితంగా తగ్గదన్నాను. ఎందుకు? 7 చోట్లకి వెళ్ళినప్పుడు కూడా తగ్గదనే వెళ్ళింది, ఇక్కడ కూడా తగ్గుద్దా అని వచ్చింది. అనుమాన పిశాచి పట్టిన దానికి నమ్మకమైన పిశాచి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు, వెళ్ళిపో అన్నాను. నా దగ్గర కూడా మంత్రాలు లేవు, వెళ్ళిపో అన్నాను. అంటే నాకు నమ్మకం కలుగుతుంది ఇక్కడ పోద్దని అంది. అది ముందు చెప్పాలి. నీ నమ్మకమే నీకు విడుదల, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుద్ది. అక్కడ నీకు అది లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు తిరిగితే సగం ఏంటండి? హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి నుంచి విశాఖపట్నం వరకు ఏం ఉపయోగం ఉండదు. అంతే. సత్యము నుండి ఎక్కడికి? మళ్ళీ చెప్పండి. సత్యం అంటే యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవడం, యేసు ప్రభు బైబిల్ పరిశుద్ధమైందని నమ్మడం, మా సంఘంలో దేవుని యొక్క ఆత్మ సంగతులు చెప్తారని నమ్మడం. సర్వసత్యం అంటే నీ పర్సనల్ లైఫ్లో దేవుని యొక్క వాక్యము యొక్క రూపాంతరానికి నీ శరీరం మారడం, నీ మనస్సు మారడం. సత్యం నుంచి సర్వసత్యంలోనికి. జస్ట్ బైబిల్ కంటతా పెట్టడం సత్యం. కంటతా పెట్టిన బైబిల్ ప్రకారం నీ శరీరము కృపాసత్యాలు కలిసి ఉండడం సర్వసత్యం. దేవుని మాటలు అప్పచెప్పడం సత్యం. దేవుని మాటలు చెప్తున్న దాని ప్రకారం జీవించడం సర్వసత్యం. సత్యం వేరు, సర్వసత్యం వేరు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యం నుంచి ఎక్కడ తీసుకెళ్తాడు? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుని ఉండిపోయి నువ్వు ఎన్ని వాగులు వాగినా సర్వసత్యం కాదు. నువ్వు వెళ్ళవు. నువ్వు దేకినా, గెంతులేసినా, అరిచినా, బొబ్బర్లు కొట్టినా, మోకాళ్ళు చెక్కుపోయి రక్తం కాచేసినా అబ్బే సర్వసత్యంలోనికి నడిపించే శక్తి వేరు. నెంబర్ 3, రోమపత్రిక 12:11 ఆత్మ యొక్క తీవ్రత, ఆత్మయందు ఆసక్తి గుర్తించని తనము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక రోమ 12:11 ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆత్మయందు ఏం కలిగి ఉండాలి? తీవ్రత. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడి. ఒకసారి ఆలోచించండి. ఆసక్తి విషయంలో మీకు ఎలా ఉంది? ఎల్లొచ్చలే అనండి ఒకసారి. మళ్ళీ వెళ్దాము, వెళ్ళాలి, ఈ 3 ఆసక్తే. తీవ్రత ఏంటి చెప్పనా? తీవ్రత అంటే ఏంటో, వెళ్దాం 7 గంటలకు ప్రేయరు, 6 గంటల నుంచి వెళ్దాం. వర్షం పట్టలేదు కదా, పర్లేదు వెళ్ళిపోవచ్చు, ఇలా షార్ట్కట్లో వెళ్ళిపోదాం. 7 గంటలకే ప్రేయర్, వెళ్దాం. 5 నిమిషాలు తక్కువ 7 వరకు కదలడం. వెళ్దాం, షార్ట్ కట్టు, ఇలా వెళ్ళిపోవచ్చు, 5 నిమిషాలే కదా, ఇంతే కదా, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది కదా అనుకుంటాడు. ఆసక్తి ఇదంతా. 7 గంటలే అయిపోయేటప్పటికి ఇక్కడ నిమిషమే కదా, ఇక్కడ ఎక్కితే అక్కడ దిగిపోతాం, ఎక్కడ సింపుల్గా వెళ్ళిపోవచ్చు, ఏం పర్లేదు. 1 నిమిషం ముందు బయలుదేరతాడు, కిక్ కొడతాడు, అప్పుడు అంటది అది. ఏటిది వెళ్ళట్లేదు, సాతానా పో. ఇప్పుడు ఎవడు సాతాను? బండి మీద కూర్చుందా సాతాను? నీలో కూర్చున్నాడు. నీ ఆసక్తి తీవ్రమైందేనా? 7 గంటలకు ప్రార్థన, పావు తక్కువ 7కి వెళ్ళి నేను మందిరంలో కూర్చోవాలి, రాలేని వారి కొరకు ప్రార్థించాలి, నా హృదయం దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి, నన్ను దేవునికి కనపరుచుకోవాలి. ఇది తీవ్రత. బైబిల్ చదవటం, పొద్దున్న లేచిపోయి క్యాలెండర్ చూసి ఏంటి వాక్యం వల్ల, అమ్మా నీ క్యాలెండర్లు ఏంటి, ఓకే టక్ 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 అయిపోయింది, బైబిల్ చదివేశావు. అది ఆసక్తి, తీవ్రత. వాక్యం పట్టుకుని ఆ వాక్యం ముందేముంది, కిందేముంది, వెనకేముంది, ఎన్ని అధ్యాయాలు ఏముంది, చెప్తున్నది ఎవరు, ఏం చెప్తున్నాడు, నేను మార్చుకోవాల్సింది ఏంటి, నేను విడుచుకోవాల్సింది ఏంటి, ఆత్మ చెప్తున్న సంగతి ఏంటి, అది తీవ్రత. ఆసక్తి, తీవ్రత మీకుంది. మాట్లాడరే. నా స్నేహితుడా పదం గుర్తుపెట్టుకోండి, రాసుకోమన్నాను కదా. నా స్నేహితుడా అంటే ఏం చేయాలి? లేచి కట్టే బాబు అని ఇచ్చుకోవాలి. నువ్వు పట్ కట్టేస్తాడు, తీసుకెళ్ళి పడేస్తాడు. రైట్. తర్వాత 4వ విషయం, ఆత్మ సంబంధమైన కృపావరములు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం.
నానా విధములైన కార్యములు కలవు, నానా విధములైనటువంటి కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అంటే ఆ పై వచ్చిన నుంచి కృపా వరములు నానా విధములుగా ఉన్నవి గాని అని చెప్పాలి. నానా విధములు కాదు, కృపావరాలు రకరకాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఫ్రీయే కదా, ఇందాకే చెప్పాం కదా, అన్నీ ఫ్రీయే. కృపావరాలు పొందకుండా ఆయన కృప గురించి కృపా 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 అని పాటలు పాడితే కృప వచ్చిందో లేదో నాకు తెలియాలి కదా, అవునా కాదా? అవి పాస్టర్లకు వస్తాయి బెదరు, మాకు రావు అందొక అమ్మాయి. అది ఎక్కడుంది? బైబిల్ అలాంటి పదం ఎక్కడ ఉందా? ప్రతి ఒక్కరి మీదకు ఉంచేవాడు అభిషేకం ఒక్కటే, ఆ కిందనే ఉంది. ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒకడే. ఆయనకు పక్షపాతం లేదు, ఆయనకు స్వార్థం లేదు, ఆయనకు కులం లేదు, పట్టింపు లేదు, ప్రాంతం లేదు. ఆయన అందరి మీద కురమించేవాడు. సో పొందుకోవటానికి నీ హృదయం సిద్ధపడలేదు. నీ హృదయంలో ఆత్మ సంబంధమైన కృపావరాలు పొందుకునే స్థాయికి నీ జీవితం ఉపయోగపడలేదు. ఒక బ్రదర్ని అడిగారు, ప్రభు నీకు చూపిస్తున్నాడు, దేవుని సేవకుడికి నేను సిద్ధపడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు, ప్రతి ఒక్క అభిషేకం వరాలు నీ మీదకి వస్తే నువ్వు పని చేయాల్సి ఉంటుంది అని అంటే, మనకి ఎవడలేని బెదర్ అన్నాడు. ఏమంటే నేను చీట్ల వ్యాపారం చేస్తాను కదా అన్నాడు. ఆ డైలీ ఫైనాన్స్ చీట్లు నడుపుతాడంట. నాకెవడో బెదరు, ఎందుకంటే నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం, నేను బిజినెస్ చేస్తాను కదా. ఇక్కడ అందరూ ఏమనుకున్నారు తెలుసా, మేము డాక్టర్లు మాకెందుకు ఎత్తాడు, మాకేట్లేదు మాకెందుకు ఎత్తాడు, ఆవిడ మెకానిక్ ఆడికెందుకు ఎత్తాడు, ఈవిడ నర్సు ఈవిడికేమెత్తాడు, ఆవిడ టీచర్ పొద్దున్న ఎత్తి సాయంత్రం చూసిన ఆవిడకేమెత్తాడు అన్న మాకేమెత్తాడు. ఎందుకు వచ్చిన గొడవలండి. ఆఖరికి ఏదో భక్తి, యేసు ప్రభు, నతానియేలు, యోహాను 4 మాటలు చెవులారు ఇనుకుని అలా మందిరంలో గడుస్తూ ఆ ముసలి అన్న ఉంది కదా, మీ వీధిలో గట్రా కాదు, ఆ అన్న 85 సంవత్సరాలు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసి బహుకాలం కాపురం చేసి మందిరాన్ని పట్టుకుని ఊగిపోయిన ముసలం ఉంది కదా, అన్న దానిలాగా మందిరంలోకి ఏదో మందిరంలో సెట్ అయిపోతే ఆయనే పాతిపెట్టేస్తారు, పరలోకం వెళ్ళిపోతాం అంది. అలాగే వెళ్ళిపోతారా? శ్మశానంలోకి వెళ్ళిపోతావు, పరలోకం వెళ్ళవు. నువ్వు పెట్టులో పెట్టి ఎక్కడ పరలోకం తీసుకెళ్తాం, పాట పాడతాం, అది నమ్మేసుకున్నట్టున్నది. అది పరలోకము అని పాడతాం కదా. క్రైస్తవులు బాగా పాడతారు, పిఎస్ఓమ అని అంటాడు కదా, బాగా పాడతారు, ఏమి చేయరని. అలాగే పరలోకం అంటే పాస్టర్ దగ్గర చేరిపోతానంట, ఆ వయసులో చచ్చిపోతానంట, పాస్టర్ పరలోకం పడిపోతాడంట. శ్మశానాన్ని తీసుకెళ్తాం. ఆత్మ సంబంధమైన కృపావరం లేకపోతే స్నేహితుడాన్ని పిలుస్తావు. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, Romans 8:5. శరీర విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. సింపుల్ థింగ్ చెప్పేస్తాను వినండి. ఆత్మానుసారులైనటువంటి మనం ఆత్మ విషయమైన మనసు ఉంచకపోతే నా స్నేహితుడా అని పిలుస్తాడు. ఆత్మానుసారులు ఏం చేస్తారు తెలుసా? నా వైపు చూడండి. ఆంధ్ర బ్యాంక్, SBI, ICICI, HDFC, ఎస్, యాక్సిస్, స్పెన్సర్స్, రిలయన్స్, బిగ్ బజార్. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ప్రార్థన చేసి క్రెడిట్ కార్డుని ఇంటికి తెప్పించుకుంటారు. నేను అడగలేదు బ్రదర్, అప్పు ఇవ్వడానికి వాళ్ళే వచ్చారు బ్రదర్. దేవుడు ఎంత కనికరం చూసారా, నా అప్పు గురించి దేవుడు ఆలోచించాడు. అప్పిచ్చు జనముగా చేతుడు కానీ, అది వాక్యం. ఈ ఆత్మానుసారుడి కంట అప్పు కోసం ప్రార్థన చేస్తే ఫైనాన్షియల్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి సంతకం లేకుండా ఆ లక్షలు ఇచ్చి వెళ్ళిపోయాడట. ఏమనాలి ఈ భక్తి, ఈ సాక్ష్యాలని? ఆ రోజు అననీయ సప్పీరా మీదకి వచ్చిన ఆత్మ గనక నా మీద ఉంటేనా, అది అభిషేకం అంటే సేవకుడికి. ఎవరికి లేదు ఈరోజు, నాకు కూడా లేదు, అది నాకు కూడా లేదు, నా మీద కూడా లేదు. ఏమొద్దుంటే సంఘాలు ఖాళీ అవడం కాదు, మీటింగ్ ఎవడో పిలవడం, సోషల్ మీడియాలో నుంచి వచ్చి వచ్చి పడిపోతాడు అవతల. ఆ అభిషేకం ట్రాన్స్ఫర్ అంటున్నాడు కదా, చెయ్యట్టో టీవీ మీదని, ఇక్కడ పెడితే అక్కడ పడతాడు. అది అభిషేకం. కాబట్టి లేదని మీకు తెలిసిపోయింది కదా. ఆ టీవీ ప్రసంగికులను ఎంకరేజ్ చేయకండి అమ్మ, వదిలేయండి. వాళ్ళకి లేదు, అది ఉంటే ఈ పాడి నువ్వు పడి ఉండేవాడు. ఇంత దుర్మార్గపు ఆలోచన పట్టుకుని భూ సంబంధమైన మనసుతో నీ జీవితకాలం జీవిస్తూ పర సంబంధమైన గురించి మాట్లాడతానంటే, శరీరానుసారులు ఎక్కడుంటారు? మనసు శరీర సంబంధమైన విషయాల మీద ఉంటారు. ఆత్మానుసారులు పరలోకం వెళ్ళడానికి ఎలాగా,
ఏం చేస్తే దేవుని సంతోషపరుస్తాను, ఎలా కష్టపడితే ప్రభు కొరకు బతకొచ్చు, ఎట్లా నన్ను నేను వదులుకోవచ్చు, ఎట్లా నా కోరికను చంపుకోవచ్చు, ఎలా ఆర్థిక విషయాలలో నా నిజాయితీని దేవుని కొరకు వాడుకోవచ్చు, ఎట్లా నా శరీరం అంతటిని, నా సంపూర్ణత అంతటిని, నా బలం అంతటిని, నా తలంతులన్నింటినీ, నాకున్నత సర్వమును దేవుని కొరకు ఎలా వాడాలి, ఇది ఆత్మ సార్. పరలోకమందు ధనమును కూర్చుకొనడి. అక్కడ మీకు ఏం కొట్టదో, చిమ్మిట పట్టదో, తుప్పు పట్టదో, మీ బంగారం ఏమీ పాడవు. కానీ మనం ఏం కూర్చుకోవాలి చెప్పండి? వీటన్నిటికీ ఓ బస్తా కావాలా? చెప్పండి ఏం కావాలి మనకి? మల్బార్ గోల్డ్, GRT, జోస్ అలుకాస్ క్రిస్టియన్స్ది, జోస్ అలుకాస్ క్రిస్టియన్స్ది మాట్లాడరా? మనకు అభిమానం ఎక్కువ కదా. అభిమానమా దురభిమానమా? పోతావు నరకానికి. ఎందుక బాధ? ఎక్కడికి? ఎవడు చెప్పడా? రా అని పిలుస్తుంది లోకం. ప్రభువు ఎక్కి రమ్ము అని పిలుస్తాడు. ఏది కావాలి? లెమ్మో తేజరిల్లెమ్మో దేవుని స్వరం. నీ విశ్వాసపు స్థాయి మారిపోకుండా చూసుకో. తర్వాత 1 కొరింథీ పత్రిక 14:15 1 Corinthians 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. అలా చేయకపోతే ఏడుపుతో ప్రార్థన చేతును, సీముడితో ప్రార్థన చేతును. ఎలా చేయాలి? ఆత్మతో ప్రార్థన, మనస్సుతో ప్రార్థన. మరి ఈ అనుభవాలు నీకు ఎప్పుడు వస్తాయి? ఎంతమంది చేస్తారు ఆత్మతో ప్రార్థన, మనస్సుతో ప్రార్థన? మీ అయ్యగారు మోకాలు నేడివి ఎప్పుడు చూడలేదే. అటు ఇప్పుడు మోకాడేసి చేస్తేనే నువ్వు నమ్ముతావు అనమాట. మోకాళ్ళు ఏమన్నా మంత్రం ఉందా అంటే చాలామందికి చాలా రకాలు. మా అబ్బాయి ప్రార్థన చేసుకుంటాడు అనుకుంటున్నానండి, కానీ నేను చూస్తూ ఎప్పుడు ప్రార్థన చేయలేదు. మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయి కోసం. మీయోడు ప్రార్థన చేయకపోవడం ఏంటి? ఆడి గురించి నేను ప్రార్థన చేయడం ఏంటి? ఆడు చేయట్లేదని నువ్వు చూడకపోవడం ఏంటి? మధ్యలో నన్ను ఎందుకు లాగావు? ఆత్మతో ప్రార్థన చేయడం చేతకాక, మనసుతో ప్రార్థన చేయడం చేతకాక, దొరికినోడితో ప్రార్థన చేయించడం మొదలెట్టావు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? స్నేహితుడా అంటాడు. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. ఏంటి ప్రార్థనా జీవితం? నేను చెప్పానుగా, ఇల్లు తీసుకుంది, ప్రార్థన మొదలెట్టింది. తెల్లవారుజాము 3:30 కల్లా లేచిపోయి వీధంతా వచ్చి ధర్నా చేశారు. వీధంతా వచ్చి ఇల్లు ఖాళీ చేస్తావో ఉన్న పనులు లేదా, ఓనర్కి టెండర్ ఇచ్చారు గట్టిగా. ఏటండి అని అంటే, ఏటా శోకాలు, ఏటో ఏడుపులు, ఏటో అరుపులు, ఎవడో చచ్చిపోయినట్టు తెల్లారిపాటికి 3:30 లేసి. తలుపు కొడితే తీది ఏంటంటే సాతాను తలుపు కొడుతుందంటది. సాతాను అప్పో అంటే అసలు ఆ పదం అంటేనే మండిపడిపోతుంది లోకం. ఇప్పుడు మనం అసలే సాతానుగాళ్ళు అంటున్నామని. ఈవిడికి ఏంటంటే ప్రార్థన డిస్టర్బ్ అయిపోతుందంట. 6 గంటల వరకు 3 నుంచి వదిలితేనా శోకాలు, రాగాలు, తీర్థ పాటలు, ఆత్మ సంబంధమైన కీర్తనలు అన్నాడు కదా. అయ్యి తలుపు తీసి బయటికి చూసేవాడికి ఇంకేడు ఒక్కొక్కడు ఉప్పు కారం పట్టుకుని ఉంచున్నాడు, చంపేద్దాం నిన్ను అన్నట్టు. ఎందుకు వచ్చారు అని అడిగితే, నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి. పరిగెత్తుకుంటూ వచ్చింది. నాయన ప్రార్థన చేసావు కదా నువ్వు వచ్చి ఆ ఇంట్లో. ఈడే ఎవడి గురించో చూస్తారండి. ఈడే రాకపోతే ఊరుకుంటారా? కరోనా కాబట్టి కరుణించారు కానీ, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ముక్కు చెవులు మూసుకుని నేను కూడా పోదును. ప్రార్థనకు రా, లేకపోతే ఎలా? పాస్టర్ వేనా నువ్వు? అసలు దిక్కుమాలలో ఒకటి తిరుగుతాడు సంచేసుకుని మీ కొంపలమ్మట. ఆడలాగా అందరిని తిప్పండి. ఏంద్ర బాబు అంటే చెప్పి, నువ్వు ప్రార్థన చేసావు కదయ్యా, ఇంట్లోని ఎడం పక్క కుడి పక్క తూర్పు పడవన పొమ్మన్నావు కదా నువ్వు. నేను విన్నాను. నేనేమన్నాను అదేమిందో. నేనేమని ఉంటానంటే సహజంగా నా మాటలో వచ్చేది, ఈ ఉత్తర దిక్కున తూర్పు దిక్కున ఈ 4 దిక్కుల్లో నుంచి ఇప్పటి వరకు దీనిలో పూజలు అందుకున్నవి ఏమనంటే బయటికి తీసే ప్రభు అని చెప్తారు. అది చెప్పింది. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు నా ఇంటికి? నాకేం తెలుసు, నాకా పాపం తెలియదు. నువ్వు చేసింది ఏదో పని, దాన్ని నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఏం చెప్పను? ఖాళీ చేశారు ఇల్లు. జాగ్రత్త. ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏడుపుతో కాదు. ఇంకొక మాట చెప్పనివ్వండి. ఎఫ్సి పత్రిక 5:18 త్వరగా. Ephesians 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఇవాళ చూసారు ఎలా ఉన్నారు దసరా రోజు? ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా ఎన్నాళ్ళ కరువు తీరిపోయినట్టున్నారు. మనము ఆత్మపూర్ణతలో ఉండాలంటే అలా ఉండాలట. డిఫరెన్స్ అర్థమైందా?
వాళ్ళు అలా ఉన్నారు, మద్యంతో ఉన్నారు, మీరు ఆత్మతో ఉండాలి అన్నాడు. మనం దేంతో ఉన్నాం చెప్పండి? మనం దేంతో లేమని అడగండి. సుఖాలు, సంతోషాలు, తృప్తి, ఆనందాలు. ఓకే, నెక్స్ట్ గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 22వ వచనం, అంటే ఆత్మఫలాల గురించి ఉంది అక్కడ. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. మీరు అవన్నీ అర్థం చేసుకోండి. ఆత్మఫలాలు లేకపోతే నీ చెట్టు ఉంచాలా, కొట్టేయాలా? ఫలాలు కాయకపోతే చెట్టు ఏం చేస్తారు చెప్పండి? డౌటా? పెంచుకుంటారు. మేము ఇంట్లో చర్చిలోకి వచ్చే ముందే మాట్లాడుతున్నాం. మంచి నేరేడు చెట్టు, జంబో నేరేడు చెట్టు అని చెప్పి 250 రూపాయలకి ఇచ్చాడు ఆ చెట్టు. ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది, పిన్నలేదు, పురుగు లేదు, అలా పచ్చగా ఉంది. ఏంటి ఎందుకు పోయింది? నరికేద్దామంటే అబ్బాయి వద్దు, గంట్లు పెడదామన్నాడు. ఒకసారి తవ్వుదామన్నారు, ఎరువు వేద్దామన్నారు, డిఏపి అన్నారు, రకరకాలు చేసాం. ఏది చేసినా పళ్ళు అయితే రాలా. ఫలాలు లేని చెట్టు ఏం చేసుకుంటాం చెప్పరే? మరి అదే నిన్నేం చేయాలి? పెంచాలా? సంఘంలో కూర్చోబెట్టి పెంచాలా? మేపాలా? వాక్యం 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 ఎత్తి మేపాలి నిన్ను. 9వ విషయం చూద్దాం. ప్రకటన 2:29. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఆత్మ చెబుతున్న సంగతి చెవి కలిగి వినకపోతే ఏమవ్వాలి? 9 అంశాలు ఇవి. ఈ నూతన జన్మ అనుభవం, సర్వసత్యంలోనికి నడవడం, ఆత్మలను తీవ్రత, ఆసక్తి కలిగి ఉండడం, ఆత్మ సంబంధమైన కృపావరములు కలిగి ఉండడం, దేవుని మనసులో ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు ఉంచడం, ఆత్మలో ప్రార్థన చేయుట, ఆత్మఫలాలు పొందకుండా ఉండలేకుండా ఉండుట, ఆత్మ పూర్ణులై ఉండుట, తర్వాత ఆత్మ చెప్తున్న సంగతి చెవి కలిగి వినుట. దేవుని ఆత్మ చెప్పే సంగతి చెవి కలిగి వినాలి. ఏది లేకపోయినా నా స్నేహితుడా అంటాడు. ఏం చెప్తారు అప్పుడు? మీరు గమనించారా? అతను లేచి నుంచున్నప్పుడు, అతను బయటికి తోసివేసేటప్పుడు వస్త్రం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఇన్విజిబుల్ వస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. కనపడని వస్త్రం అది. ఆయనకు మాత్రమే కనపడి మనుషులకు కనపడనిది. మనందరం తెల్లబట్టలు వేసుకుని దేవుని మందిరంలోకి వచ్చేస్తే ఆయన తెలుపులో లోపల పరిశుద్ధత అనే తెలుపు వెతుకుతాడు. ఆ మనిషి నిలబడినప్పుడు ఆ మనిషి మీద వస్త్రం లేకుండా ఎలా వచ్చావని అడిగితే అది నీ కంటికి నా కంటికి కనపడింది కాదు, ఆత్మ కంటికి కనపడేది. అది ఆత్మ సంబంధమైనది. దేవుని సంబంధమైనది లేక రాక కాక నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి సంవత్సరాలు గడిపేసి భక్తికి సాక్ష్యాలు చెప్పేసినా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. వెళ్ళేది నీ కొరకు దాచి ఉన్న అగ్ని ఆరనిది, పురుగు చావనిది, ఏడుపును పండ్లు కొరుకును ఉండేది. అక్కడికే నేను తీసుకెళ్తాడు. తెలుసుకో ఈ రాత్రి ఎటు వెళ్తావు? ఆ వస్త్రం ఏంటి? దేవుని సన్నిధి ఏంటి? ఇన్నాళ్ళు వచ్చి అది లేదు అన్నప్పుడు నీ గురించి రికమెండ్ చేసేవాడు ఎవడో ఉండడు. నీ ప్రార్థనను మరొకడెవడో కూడా వకాలత్ తీసుకుని నేను నీ తోడుగా ఉన్నాను, ప్రార్థనా సహాయం ఇస్తున్నాను తీసుకొని చెప్పడానికి కూడా అవకాశం లేదు. రక్షణ పొందుతావో నరకానికి పోతావో తెలుసుకో. ప్రార్థన చేద్దాం.